నేను డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఇన్ఫెక్షస్ డిజీజ్ స్పెషలిస్ట్గా నేను ఇక్కడ స్పెషలిస్ట్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. నేడు జై స్వరాజ్య టీవీ వారి ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్యం గురించి చెప్పే అవగాహన వీడియోని ఒకటి చేస్తున్నాము. దాని ప్రకారంగా ఈరోజు బర్డ్ ఫ్లూ ఏంటి, దానివల్ల ఎలా వస్తుంది, కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా నివారించాలన్నది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందరో కూడా న్యూస్ పేపర్లో చూస్తున్నారు, భారతదేశంలో బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించింది. ఆ చికెన్ కానీ ఎగ్స్ కానీ తినకూడదని చెప్తున్నారు. మనం ఉంటున్న ఈ తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది ఉందా? మన దగ్గర ఇప్పటివరకు అయితే బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగైతే నిర్ధారణలోకి లేదు. కర్ణాటకలో ఉంది అన్నట్టుగా కొన్ని న్యూస్ వచ్చాయి, కానీ మన దగ్గర వస్తున్నట్టుగా అయితే ప్రస్తుతానికైతే లేదు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటి? బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇన్ఫ్లుయెంజా ఏ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఈ వ్యాధి. ఇది ముఖ్యంగా ఈ బర్డ్స్లోనే ఉంటుంది. మన ప్రాంతంలో ఎక్కువగా ఈ చికెన్లో ఇది వ్యాపిస్తుంది. ఈ బర్డ్స్లో వస్తుంది కాబట్టి దీన్ని బర్డ్ ఫ్లూ అంటాము. ఈ వైరస్ అన్నది బర్డ్స్ ఉన్న సెలవాలో కానీ, ఉమ్ములో కానీ, నోస్ నుంచి వచ్చే సెక్రిషన్స్ నుంచి కానీ, వాటికి అదర్ ఫీసెస్ వాటి స్టూల్స్లో నుంచి కానీ అది అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో నుంచి వచ్చినప్పుడు ఎవరైతే వాటిని హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ సెక్రిషన్స్ నుంచి చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా, ఏరోజాల్స్ లాగా అది గాలిలో స్ప్రెడ్ అయ్యి దాన్ని ఇన్హేల్ చేసినప్పుడు, దాన్ని హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు ఆ విధంగా కూడా ఈ పక్షుల నుంచి మనుషులోకి అది వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఏవైతే ఈ పక్షులు ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటారో ఆ పక్షుల్ని మనము ప్రాపర్ కుక్ చేసుకోకుండా, ఇంప్రాపర్ కుకింగ్ అయిన వాటిని మనం తినడం వల్ల కూడా ఆ వైరస్ అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు మనుషులోకి ఈ వైరస్ ఎంటర్ అయ్యి ఆ ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఈ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ముఖ్యంగా బర్డ్స్లో ఇన్ఫెక్ట్ అయ్యి ఈ వేరే విధంగా నోస్లో ఏరోజాల్ డ్రాప్లెట్ ఇన్హలేషన్ వల్ల కావచ్చు, ఆ సెక్రిషన్స్ వైరస్ ఉన్న సెక్రిషన్స్ని హ్యాండిల్ చేయడం వల్ల ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల రావచ్చు. ఇంప్రాపర్ ఫుడ్ కుక్ చేసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ అనేది మన లోపలికి వెళ్ళి మన లోపల రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఈ వైరస్ అనేది మల్టిప్లై చేసి మనలో కూడా ఆ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసినప్పుడు దీన్ని హ్యూమన్కి కాజ్ చేసే ఏవియన్ ఫ్లూ అని అంటాము. మోస్ట్ కామన్గా దీన్ని మా సైంటిఫిక్ భాషలో H5N1 అండ్ H5N6, H7N9 అనే వేరే విధంగా మనము డిఫరెంట్ పేర్లతో వాటిని పిలుస్తుంటాము. అందులో H5N1 అన్నది చాలా కామన్గా ఉండే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. ఎక్కువ శాతం దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. మనుషులకి ఎప్పుడైతే ఇది ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ కలిగిస్తుందో చాలామందికి ముఖ్యంగా కలిగే సిమ్టమ్స్ ఏంటి అంటే జ్వరం రావడం, జలుబు రావడం, రన్నింగ్ నోస్ ఉండడం, గొంతు నొప్పి ఉండడం, కాఫ్ ఉండడం, డ్రై కాఫ్ ఉండడం, మజిల్ పెయిన్స్ ఉండడం, జాయింట్ పెయిన్స్ ఉండడం, లూజ్ మోషన్స్ అవ్వడం, స్టమక్ పెయిన్ ఉండడం, కొంతమందికి నోస్ నుంచి కూడా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉండేటట్టుగా సిమ్టమ్స్తో వస్తుంటారు. వాటిని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొంతమందికి కాంప్లికేషన్స్ కూడా కాజ్ చేయొచ్చు. కాంప్లికేషన్స్ ఇవి లంగ్స్లోకి కూడా వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తే న్యూమోనియా లాగా ఇది మారే అవకాశం ఉంటుంది. అలా లంగ్స్లో ఇన్ఫెక్ట్ అయ్యి అది తగ్గకుండా ఉంటే ఇంకా సీరియస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు సెప్సిస్ లాగా మారచ్చు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాగా కూడా మారచ్చు. అలా మారి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రమాదం అయ్యి ప్రాణాన్ని కూడా హాని జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే ఇన్ఫెక్షన్ బ్లడ్లో నుంచి బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయినప్పుడు ఎన్సెఫలైటిస్ అనే భయంకరమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా జరిగి ఫిట్స్ కూడా రావచ్చు, బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా తగ్గచ్చు, ప్రాణాంతకంగా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా భయంకరంగా ప్రాణాంతకమయ్యే కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి స్టార్టింగ్లోనే ఇన్ఫెక్షన్స్ కలిగినప్పుడు సిమ్టమ్స్ వచ్చినప్పుడే అందుబాటులోకి వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ ప్రకారంగా
ఎర్లీ స్టేజ్లో కాంప్లికేషన్స్ లేనప్పుడు ఫీవర్ తగ్గడానికి కానీ, రన్నింగ్ నోస్ తగ్గడానికి కానీ, బాడీ పెయిన్స్ తగ్గడానికి కానీ సిమ్టమ్స్ తగ్గట్టుగా మెడికేషన్ తీసుకోవచ్చు. అది తగ్గకుండా ఉన్న పరిస్థితుల్లో యాంటీవైరల్ మెడికేషన్ కూడా మనం ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించే మెడికేషన్స్ పెట్టుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. సో అందరూ కూడా బర్డ్ ఫ్లూకి కలిగే కామన్ కంప్లైంట్స్, వాటి వల్ల జరిగే కాంప్లికేషన్స్ అన్నది మనసులో పెట్టుకొని ఆ కంప్లైంట్స్ కానీ మీలో వస్తే కనుక తొందరగా సంప్రదిస్తే మేము వాటిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూయే కాకుండా చాలా మందికి కూడా స్వైన్ ఫ్లూ అనేది ఉంటుంది. నార్మల్గా కూడా కోల్డ్ సీజన్లో, వింటర్ సీజన్లో చాలామందికి వచ్చే కామన్ కోల్డ్, కామన్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్సే. ఈ నార్మల్గా వచ్చే ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ భయంకరమైన స్వైన్ ఫ్లూ నుంచి కూడా మనం తగ్గించుకోవడానికి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి వ్యక్తులు ఈ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవడం వల్ల మనం ఫ్లూ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ నుంచి అందరికీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం వానాకాలం స్టార్ట్ అవ్వకముందు కానీ, కోల్డ్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు కానీ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం వల్ల భయంకరమైన ఫ్లూ వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అనేది జరుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జై స్వరాజ్య టీవీ వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విషయాన్ని గ్రహించిన వాళ్ళు ఏ అవసరం ఉన్నా కూడా మీరు మీ డాక్టర్ జగదీష్ కుమార్ కనుకుంట్ల కాంటినెంటల్ హాస్పిటల్స్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.